హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 20 జూలై షిఫ్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇమ్మర్స్ అంటే ఏంటి అంటే ఎవరినైనా ఒక దాంట్లో డీప్ గా ఇన్వాల్వ్ చేయటం అన్నమాట. సో ఇన్వాల్వ్ వస్తుంది. ఓకే, ఇమ్మర్స్ అంటే ఇన్వాల్వ్ అని. ఎమర్జ్ అంటే తెలియటం, బికమ్ విజిబుల్ ఆర్ బికమ్ నోన్. బికమ్ విజిబుల్ ఆర్ నోన్. ఓకే, డిస్టెంట్ అంటే దూరం అని. అన్కవర్ అంటే ఒకదాన్ని కవర్ కానీ లేయర్ కానీ తీసేయటం, అన్కవరింగ్ అంటాం దాన్ని. నెక్స్ట్, లాబ్రడార్స్ ఆర్ జెంటిల్, డొసిల్. డొసిల్ కాదు, డొసైల్. ఓకే, సో డొసైల్ అంటే ఏంటి అంటే ఒబీడియంట్ అని, ఈజీగా ట్రైన్డ్ అని. ఒబీడియంట్, ఈజీలీ ట్రైన్డ్. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్. I had gone to Siliguri before I go to Raiganj. So I had gone to Siliguri before I go to Raiganj. సో ఫస్ట్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. అంటే ఒక అంటే ఒక యాక్షన్ ఐ హ్యాడ్ అని ఎప్పుడు రావాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే టూ యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే జరిగినప్పుడు వస్తుంది అనమాట. అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ నేను హోంవర్క్ చేశాక నిద్రపోయానని చెప్పాలనుకోండి. అప్పుడేం చెప్తారంటే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ ఐ వెంట్ టు స్లీప్ అంటాము. సో ఫస్ట్ ఏ పని అయితే చేస్తామో అది పాస్ట్ పర్ఫెక్ట్ లో వస్తుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఏమైంది, ఐ హ్యాడ్ గాన్ టు సిలిగురి బిఫోర్ ఐ గో టు రాయగంజ్. సో ఇక్కడ గో వస్తుంది కదా. సో అది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ కాకపోవచ్చు. అప్పుడేమవుతుందంటే వెంట రావాలి అక్కడ. ఓకే, సో బిఫోర్ ఐ వెంట్ టు రాయగంజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ గాన్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లోనే ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఫస్ట్ ఈవెంట్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాసి దాని తర్వాత జరిగిన ఈవెంట్ సింపుల్ పాస్ట్ లో రాయాలి. సో గో గో బదులు మనకి ఏం రావాలి, వెంట్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, పారాజంపుల్స్. ఇట్ సెంటర్స్ ఆన్ ద సింకింగ్ ఆఫ్ ఆర్ఎంఎస్ టైటానిక్. ఇట్ అంటే తెలియదు కదా. నెక్స్ట్, ద ఫిల్మ్ ప్రూవ్డ్ ఇమ్మెన్స్లీ పాపులర్. విచ్ ఫిల్మ్ తెలియదు. టైటానిక్ ఈజ్ అన్ అమెరికన్ రొమాంటిక్ అడ్వెంచర్ ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ 1997. సో సీతో స్టార్ట్ అవ్వాలి. సో టైటానిక్ ఈజ్ అడ్వెంచర్ ఫిల్మ్ అంటున్నారు, ద ఫిల్మ్ ప్రూవ్డ్ అంటున్నారు. సో ద ఫిల్మ్ ప్రూవ్డ్ అనొచ్చు, లేకపోతే ఇట్ సెంటర్స్ ద థింకింగ్ ఆఫ్ ఆర్ఎంఎస్ టైటానిక్. సో ఏ సూట్ అవుతుంది ఇది, ఆ రొమాంటిక్ అడ్వెంచర్ ఫిల్మ్ అనేది దేన్ని మెయిన్ థీమ్ గా చేసుకుంది, ఆర్ఎంఎస్ టైటానిక్ యొక్క థింకింగ్ గురించి చెప్తుంది. సో ఈ తర్వాత ఏ రావాలి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, an ace of his sheath. An ace of his sheath. An ace of his sheath అన్నాము, his sleeve అంటాము. అంటే ఏంటి అంటే ఒక సీక్రెట్ ప్లాన్ ఉండటం అన్నమాట. హ్యావింగ్ ఏ సీక్రెట్ ప్లాన్. సెంటెన్స్ చదవండి. బ్రైన్ రిమైన్ సైలెంట్ డ్యూరింగ్ ద బోర్డ్ మీటింగ్ దో రాహుల్ వాజ్ unaware that he had a secret plan the entire team. Okay, next. So the parents worked the whole day and in the fields and stopped working in the evening and went to their homes. సో అలాంటి మనం చేసే పనిని ఆపేసి అంటే ఆ రోజుకి అంతటితో అయిపోయింది కదా. సో వీ కాల్ ఇట్ యాజ్ కాలికే డే అంటాం అనమాట. సో కాలికే డే అంటే ఆ రోజుకి జరగాల్సిన పని స్టాప్ చేయటం, అంటే అయిపోయింది ఇంకా ఆ రోజుకి వర్క్ స్టాప్ చేసేస్తాం అనమాట. ఓకే, సో గివ్ ఇట్ ఎ గోల్ అంటే ఏంటి అంటే ట్రై సంథింగ్ న్యూ. ఓకే, నెక్స్ట్ పుట్ ఐస్ ఆన్ ఇట్ అంటే ఏమన్నా మనకి వాప్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఇంజూర్ అయినప్పుడు ఐస్ అప్లై చేసుకుంటాం కదా, అది పుట్ ఐస్ ఆన్ ఇట్ తెలిసిందే.
నెక్స్ట్ ran around circles. ran around circles అంటే ఎవరైనా ఏదైనా చేయడానికి బిజీగా ఉన్నారని చెప్పడానికి ran around in circles అంటాం అనమాట. సో బీయింగ్ బిజీ. నెక్స్ట్ క్వశ్చన్. So due to tight deadlines for delivery and increased focus on performance outcomes, many employees are unable to enjoy a proper work life. Okay. Stress could emanate out of various situations such as lifestyle. A ki B ki connection ledga. So ABCD రాదు. నెక్స్ట్ డి గాని సి గాని. డిలో ఏముంది? టు యాడ్ టు దిస్ దేనికి యాడ్ చేయాలి? సో తో స్టార్ట్ అవ్వదు, తో స్టార్ట్ అవ్వాలి. ఇన్ టుడేస్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ మెనీ యంగ్ ప్రొఫెషనల్స్ ఆర్ వల్నరబుల్ టు స్ట్రెస్. ఇంట్రడక్షన్ కూడా ఇందులోనే ఉంది. సో ఒక ఆప్షనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. యాక్టివ్ వాయిస్ అన్నారు, ప్యాసివ్ ఏమి ఇచ్చారు? విల్ బి ఇచ్చారు. అంటే యాక్టివ్ వాయిస్ లో విల్ రావాలి కదా. సో జాక్ విల్ డెలివర్ ద స్వీట్స్ టుడే. ఇక్కడ ఏమంటున్నాడు? ఆస్క్ ఎవ్రీవన్ అంటున్నాడు. అంటే క్వశ్చన్ ఆస్కింగ్ ఉండాలి, క్వశ్చన్ మార్క్ లేదు. విల్ జాక్ రావాలి. విల్ జాక్ వచ్చి బి వస్తుందా? రాదు. సో విల్ జాక్ డెలివర్ ద స్వీట్స్ టుడే. ఆర్ ద స్వీట్స్ రాదు మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్. వల్నరబుల్ మీనింగ్. వల్నరబుల్ అంటే ఎట్ రిస్క్ అండ్ చాలా అది డేంజర్ జోన్ లో ఉంది అని. ఓకే. వీక్. ఈజీ టు హంట్. ఈజీ టు గెట్ హర్ట్. ఓకే. పూర్ తెలిసింది, ఆరగెంట్ తెలిసింది. అడాప్టబుల్ అంటే ప్రిపేర్డ్ గా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్. యూజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్ మనకు తెలిసిందే కదా. యు యాక్చువల్లీ మనము AEIOU వోవెల్ అని యూజ్ చేస్తాం, కానీ వోవెల్స్ కి కాదు, వోవెల్ సౌండ్స్ కి. ఓకే. ఆ సౌండ్ వచ్చినప్పుడే ముందు యాన్ పెడతాము. యు ఉన్న ప్రతిసారి ముందు యాన్ పెట్టాలని లేదనమాట. ఓకే. సో యుఎఫ్ ఇటువంటి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది యు వస్తుంది కదా. ఓకే. సో ఇది వొవెల్ సౌండ్ కిందకి రాదనమాట. సో యూ కి స్టార్టింగ్ లో మనకి యాన్ యూజ్ చేయము. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్. ఈ కదా. ఓకే. సో ఈ ఇంగ్లీష్ కి ముందు యాన్ వస్తుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్. A person who kills somebody especially for political reasons. Assassin. మనము గాంధీ అసాసినేషన్ అని, ఇందిరా గాంధీ అసాసినేషన్ అని చదువుకున్నాం చిన్నప్పుడు. సో ఎవరైనా పొలిటికల్ లీడర్ చంపితే అసాసిన్ అంటాము. అదని నాన్ ఫార్మ్ అసాసినేషన్. మాన్స్టర్ అంటే తెలుసు కదా, ఒక లార్జ్ అండ్ భయంకరమైన ఆకారం. క్రిమినల్ తెలిసిందే. హ్యాంగ్ మ్యాన్ అంటే ఏంటి అంటే హ్యాంగింగ్ చేసే మ్యాన్ అనే ఏం లేదు. ఎవరైతే ఈ హ్యాంగింగ్ పనిని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళని హ్యాంగ్ మ్యాన్ అంటాము. నెక్స్ట్. కిల్లింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. కిల్లింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే జీనోసైడ్. సో జీనోసైడ్ అంటే కిల్లింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. హోమిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్ పర్సన్ బై అనదర్. Killing of one person by another. Suicide అంటే taking one's own life. Feticide అంటే killing a fetus. Okay. Next question. Ishwar Chandra Vidyasagar had against dash practices. So plural రావాలి. Many evil practices.
ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే ఇట్ వాస్ ఎవిడెంట్ ఫ్రమ్ హిస్ జెస్చర్స్ దట్ హీ వాస్ ఫీలింగ్ గిల్టీ. కనిపిస్తుంది తన జెస్చర్స్ లో తను గిల్టీగా ఉన్నాడని కనిపిస్తుంది. సో కనిపించకపోవటాన్ని ఏమంటాము? హిడెన్ అంటాము. ప్రొఫ్యూజ్. ప్రొఫ్యూజ్ అంటే చాలా ఎక్కువ, అంటే అబండెంట్ గా ఉంది అని, ఎక్సెసివ్ గా ఉంది అని. కరెక్ట్, విజిబుల్, ఫెమిలియర్ వర్డ్స్ కదా. నెక్స్ట్, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ ఎగలిటేరియన్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే. సో ఎగలిటేరియన్ అంటే ఏంటి అంటే అందరూ ఈక్వల్, అందరికి ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ రావాలి అని భావించే పర్సన్ ని ఎగలిటేరియన్ అంటాం అన్నమాట. ఓకే. నర్వస్. నర్వస్ ఆపోజిట్. నర్వస్ అంటే చేయాలా వద్దా, ఇది చేస్తే ఏమైద్దో అని భయపడుతూ ఉండేవాళ్ళు. ఆపోజిట్ కరేజియస్. ఓకే. హెజిటెంట్ అంటే మొహమాట పడటం, రిలక్టెంట్ గా ఉండటం అనమాట. షేకీ అంటే నర్వస్ గానే వస్తుంది, కొంచెం ట్రెంబిల్ అవటం, అన్స్టడీగా ఉండటం. క్యాజువల్ అంటే రిలాక్స్డ్ గా ఉండటం. మెటిక్యులస్. మెటిక్యులస్ అంటే ప్రతిదీ ఆచితూచి కేర్ఫుల్ గా ఉండటం అనమాట. సో ఆపోజిట్ కేర్లెస్. ఓకే. హీట్ఫుల్ అంటే ఏంటి అంటే బాగా అటెంటివ్ గా ఉండటం. సో కేర్ఫుల్ అనేది మెట్రిక్యులస్ కి సినానిమ్ అవుతుంది. అన్టైడీ అంటే మెస్సీగా ఉండటం, డర్టీగా ఉండటం. ద ఎండ్ వన్ ఆఫ్ ఎ లైన్. చిన్న లైన్, చిన్న లైన్ ఏమంటాం? కబ్ అంటాం. ఓకే. కోల్డ్ అంటే యంగ్ మెయిల్ హార్స్. చిక్ తెలుసు కదా, యంగ్ చికెన్, బేబీ బర్డ్. కాఫ్ అంటే యంగ్ కౌ. యాక్టివ్ వాయిస్ లో రాయమంటున్నారు హ్యాస్ నాట్ బీన్ కుక్డ్ బై హర్. సో హ్యాస్ బీన్ వస్తే, హ్యాస్ నాట్ బీన్ వస్తే హ్యాస్ నాట్ రావాలి. షీ ఉంది కాబట్టి హ్యాజే వస్తుంది. హ్యాస్ షీ ఉంది కానీ నాట్ లేదు. డస్ రాదు. హ్యాస్ షీ నాట్ కుక్డ్ ద కస్టర్డ్. హిండర్. హిండర్ అంటే ఏంటి అంటే డిఫికల్టీస్, ఒక ఒక పర్సన్ కి డిఫికల్టీస్ ని క్రియేట్ చేయటం అనమాట. కష్టాలను క్రియేట్ చేయటం ఒక పర్సన్ కి. ఏదన్నా అటువంటి కష్టాల వల్ల తనకి ఆలస్యం అవటం కానీ, ఏదన్నా అడ్డంకులు ఆటంకాలు కలగటం కానీ జరుగుతుంది అనమాట. ఎలా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఆఫీస్ కి అర్జెంట్ గా వెళ్తున్నారు, సడన్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఆ ట్రాఫిక్ మీకు అప్పుడు హిండర్ అవుతుంది. ఓకే. సో హిండర్ అంటే ఏంటి అంటే టు క్రియేట్ డిఫికల్టీస్ దట్ కాజెస్ డిలే ఇన్ అవర్ వర్క్. సో ఎయిడ్. ఎయిడ్ అంటే ఏంటి అంటే సపోర్ట్ చేయటం, హెల్ప్ చేయటం. ఓకే. సో హిండర్ కి ఆపోజిట్ మనకి ఎయిర్ వస్తుంది. మానిటర్ అంటే ఏంటి? అబ్జర్వ్ చేయటం. డొమెస్టికేట్ అంటే యానిమల్స్ కి సంబంధించింది, అండ్ డొమెస్టిక్ యానిమల్, డొమెస్టికేటెడ్ డాగ్స్. ఓకే. అండ్ ఫోర్స్. ఫోర్స్ అంటే ఎనర్జీ అని తెలుసు కదా, స్ట్రెంత్ అని తెలుసు కదా. నెక్స్ట్, క్లోజ్ టెస్ట్. Fountains are used today to decorate city parks and squares, to honor individuals or events, for recreation dash for entertainment. So for recreation, recreation ki and alane entertainment ki. So ఇక్కడ ఏమొస్తుంది? End వస్తుంది. End for entertainment. Okay. A splash pad or spray pool allows city residents to enter, we get wet and cool off in summer. The musical fountain dash, moving jets of water, colored lights, and recorded music. So musical fountain, no, jets of water, colored lights, recorded music. ఇవన్నీ కలిసికట్టుగానే కదా ఉండేది. సో ఈ మ్యూజికల్ ఫౌంటైన్స్ కంబైన్స్ ఇవన్నీ, కలర్డ్ వాటర్ అండ్ కలర్డ్ లైట్స్, రికార్డెడ్ మ్యూజిక్ ఉంటుంది. Controlled by a computer for dramatic effects, fountains can dash also be musical instruments played. సో ఫౌంటైన్స్ ప్లూరల్ ఉంది. సో ప్లూరల్ అంటే మనకి ప్లూరల్ ప్రొనౌన్ కావాలి. ఇట్ సెల్ఫ్ రాదు, దెమ్ సెల్ఫ్ వస్తుంది. హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్ మనం పర్సన్స్ కి వాడతాము.
Okay, so fountains can themselves also be musical instruments playing dash obstruction of one or more of their water jets. So dash play dash obstruction played by అబ్స్ట్రక్షన్. సో బై ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు బై మీన్స్ ఆఫ్ మెథడ్ ఆర్ సంథింగ్ జరిగినప్పుడు మనము ఈ బై అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో బై అబ్స్ట్రక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద వాటర్ జెట్స్ రావటం వల్ల ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవటం జరుగుతుంది. ఓకే, సో డ్రింకింగ్ ఫౌంటైన్స్ ప్రొవైడ్ ఫ్రెష్ డాష్ ఇన్ పబ్లిక్ బిల్డింగ్స్ అండ్ పార్క్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్. So drinking fountains and వాళ్ళు ఇచ్చారు, they provide drinking water. సో ఇవి ఇవాటి 25 ఇంగ్లీష్ క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మీ ఇన్పుట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.